ముందుగా శశిధర్ గారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కొంత గందరగోళానికి దారితీసింది. బజరంగ్ దళ్ ని నిషేధించాలని చెప్పి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఎందుకు బజరంగ్ దళ్ ని నిషేధించదు? ఒకవైపు పిఎఫ్ఐ అంటే ఈ ముస్లింలలో ఉగ్రవాదానికి పాల్పడుతున్నటువంటి పిఎఫ్ఐని నిషేధిస్తున్నాం, బజరంగ్ దళ్ ను నిషేధిస్తే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నారు? గోవాలో రామసేనను కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు వచ్చినాయి. మరి రామసేన బజరంగ్ దళ్ కి ఎందుకు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ముందుగా శశిధర్ గారు, మీరు దీనిపైన స్పందించండి. ఎందుకు బజరంగ్ దళ్ నిషేధిస్తే ఇంత గొడవ చేస్తా ఉన్నారు? నిషేధ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరణటువంటి రాజకీయాలు పరాకాష్ఠకు చేరింది. అందుకే తన మేనిఫెస్టో లోపల బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజ్యాంగంలో సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని జోడించి చేస్తుంది ఏంటంటే హిందూ వ్యతిరేక భావజాలాన్ని, హిందూ వ్యతిరేక రాజకీయాలను తనే ఛాంపియన్ అనుకొని ముందుకు పోవాలని అనుకుంటున్నది. ఇవాళ మనం చూస్తున్నాం ఈ సంతుష్టికరమైనటువంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎట్లా చేస్తుందో. ఇవాళ వాళ్ళు వందే మాతరాన్ పైనే నిషేధం పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. హిందూ వ్యతిరేక భావజాలంతో ఈ దేశాన్ని మతం పేరు మీద 3 ముక్కలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అటువంటి పార్టీ వల్ల హిందుత్వం మీద, హిందూ భావజాలం మీద, ఈ దేశం యొక్క మూలాల మీద మొదటి నుంచి కూడా విషయంగా చిమ్ముతా ఉంది. మనం చూసినాం హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వం లోపల భారతదేశం యొక్క మూలాల మీద, ఈ సంస్కృతి మీద హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని భారత ప్రభుత్వమే అంటే పాకిస్తాన్ ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలు వల్ల కాంగ్రెస్ నోటి నుంచి వస్తున్నాయి. గతంలో మణిశంకర్ అయ్యర్ కూడా అవసరం అనుకుంటే మేము నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించడానికి లేకపోతే భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి అవసరం అనుకుంటే పాకిస్తాన్ సహాయాన్ని కూడా తీసుకుంటామని చెప్పి పాకిస్తాన్ లో ప్రకటించినటువంటి స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాకిస్తాన్ ఏదైతే ఆ పాకిస్తాన్ మాటల వల్ల భారతదేశంలో కూడా కాంగ్రెస్ నోటి నుంచి పడతా ఉన్నాయి. మనం చూసాం 2014 కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని అణిచివేయడానికి మతహింస నిరోధక చట్టం పేరు మీదన ఒకదాన్ని చేసేటువంటి ప్రయత్నం కూడా కుయుక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రోజున బజరంగ్ దళ్ ను నిషేధించాలి. ఎందుకు? బజరంగ్ దళ్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి బజరంగించాలనా? ఈ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు, ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద సంస్థలకు బజరంగ్ దళ్ కు ముడిపెట్టి మాట్లాడడం ఏదైతే అక్కడే కాంగ్రెస్ యొక్క కుటిల నీతి, కుటిల రాజనీతి ఉన్నది. ఈ దేశంలో ప్రపంచం మొత్తం చూస్తున్నాం మనం. ఒక భారతదేశంలో ప్రపంచం మొత్తంలో కూడా తీవ్రవాదం ఎందుకు జరుగుతుంది, తీవ్రవాదులే ఓపెన్ గా చెప్తున్నారు మేము తీవ్రవాదం మేము జిహాద్ ఎందుకు చేస్తున్నామని. ఇవాళ లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ కథం దొక్కుతుంది కాబట్టి ఇవాళ లవ్ జిహాద్ సమర్థించాలనుకున్నటువంటి వాళ్ళు బజరంగ్ దళ్ నిషేధించాలని అంటుందా? ఇవాళ మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఇవాళ బజరంగ్ దళ్ నిషేధించ కాంగ్రెస్ అంటుందా? మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేస్తారు. ఈ దేశం లోపల ఒక కుట్రపూరితంగా మత మార్పిడులు జరుగుతూ ఉంటే దాన్ని మత మార్పిడులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇవాళ బజరంగ్ దళ్ ను నిషేధించాలని కాంగ్రెస్ మాట్లాడుతుంది.